హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో గాస్ సీడెల్ ఇటరేషన్ మెథడ్ అంటే ఏంటో చూద్దాము. గాస్ సీడెల్ ఇటరేషన్ మెథడ్ ఎలా యూస్ చేస్తాము, దీని మీద ప్రాబ్లమ్స్ ఎట్లా చేయాలి, నెక్స్ట్ వీడియో నుంచి దీని మీద ప్రాబ్లమ్స్ అనేవి మనం చేద్దాము. ఫస్ట్ అయితే మనకు 3 ఈక్వేషన్స్ ఇస్తారండి. కన్సిడర్ 3 సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అండ్ అన్నోన్ వేరియబుల్స్ ఇస్ గివెన్ బై. అన్నోన్ వేరియబుల్స్ ఇస్తారు ప్లస్ 3 ఈక్వేషన్స్ ఇట్లా ఇస్తారు A11 X1 అనే ఫార్మాట్ లో. ఈ 3 ఈక్వేషన్స్ ఇచ్చిన తర్వాత ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 3 అని 3 ఈక్వేషన్స్ ని మనం రాసేసుకోవాలి. నెక్స్ట్ చేయాల్సిన స్టెప్ ఏంటి అంటే, ఇక్కడ A11 అనే ఎలిమెంట్, A22 అనే ఎలిమెంట్, A33 అనే ఎలిమెంట్ నాట్ ఈక్వల్స్ టు 0 ఉన్నాయా లేదా, అండ్ కింద ఉన్న డామినెంట్ ప్రాపర్టీస్ ని ఫాలో అవుతున్నాయా లేదా అని చెక్ చేస్తాం. ఫస్ట్ 3 ఈక్వేషన్స్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ చేసిన స్టెప్ ఏంటి, A11, A22, A33 నాట్ ఈక్వల్స్ టు 0 ఉన్నాయా లేదా అనేది చెక్ చేసినాం. నెక్స్ట్ చేయాల్సిన స్టెప్ ఏంటంటే, ఈ డయాగనల్ డామినేట్ ప్రాపర్టీ అనేది సాటిస్ఫై అవుతుందా లేదా అని చెక్ చేస్తాం. డయాగనల్ డామినేట్ ప్రాపర్టీ అంటే ఏంటి, ఈ A11 అనే ఎలిమెంట్ A2, A12, A13 యాడ్ చేసినప్పుడు ఇది పెద్దగా ఉండాలి. లైక్ A11 షుడ్ బి గ్రేటర్ దాన్ A12 ప్లస్ A13 అండ్ A22 షుడ్ బి గ్రేటర్ దాన్ A21, A23 అండ్ A33 షుడ్ బి గ్రేటర్ దాన్ A31 ప్లస్ A32. ఇలా ఈ రెండు సమరైజ్ చేసినప్పుడు ఈ డయాగనల్ లో A11, A22, A33 ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ గ్రేటర్ ఉండాలి. ఈ ప్రాపర్టీ కూడా ఇది సాటిస్ఫై అవ్వాలి. ఫస్ట్ చూసిన కండిషన్ ఏంటి, డయాగనల్ ఎలిమెంట్స్ నాట్ ఈక్వల్స్ టు 0 ఉన్నాయా లేదా, తర్వాత డయాగనల్ డామినేట్ ప్రాపర్టీని ఫాలో అవుతుందా లేదా. నెక్స్ట్ చేయాల్సిన స్టెప్ ఏంటంటే, ఈక్వేషన్ 1 ని కన్సిడర్ చేసి x1 వాల్యూని, తర్వాత x2 వాల్యూని, తర్వాత x3 వాల్యూస్ ని కనుక్కోవాలి. ఇప్పుడు ఈక్వేషన్ 1 నుంచి మనం కన్సిడర్ చేసినట్లయితే, ఈక్వేషన్ 1 ఏముంది మనకి, A11 X1 ఇది ఉంది కదా. సో A11 X1 ఇక్కడే పెట్టేసి ఈ ఎలిమెంట్స్ ని ఇటువైపు పంపించేసాం అనమాట. అప్పుడు మైనస్ అని చెప్పి A12 X2, A13 X3 అయిపోతాయి. ఈక్వేషన్ 1 నుంచి మనకు వచ్చిన x1 వాల్యూ ఏమైతది, x1 ఇక్కడే ఉండి A11 ని మనం ఇటు సైడ్ పంపిస్తే 1/A11 అవుతుంది. తర్వాత ఈ B1 మైనస్ ఈ కండిషన్ అంతా బ్రాకెట్ లో రాసేసుకుందాం. ఇలానే సేమ్ ఈక్వేషన్ 2 కి, ఈక్వేషన్ 3 కి అనేది సాల్వ్ చేద్దాం. సో ఈక్వేషన్ 2 కి కండిషన్ అప్లై చేసినప్పుడు మనకి x2 వాల్యూ వస్తుంది. అలానే ఈక్వేషన్ 3 కి కండిషన్స్ అనేవి అప్లై చేసినప్పుడు x3 వాల్యూ అనేది వస్తుంది. సో ఓవరాల్ గా మనకి x1, x2, x3 అనే 3 వాల్యూస్ ఇక్కడ వచ్చేస్తాయి. ఈ x1, x2, x3 వాల్యూస్ ని మనం ఈక్వేషన్ 4, ఈక్వేషన్ 5 అండ్ ఈక్వేషన్ 6 అని పెట్టేసుకోవాలి. ఈ 4, 5, 6 అనే ఈక్వేషన్స్ ద్వారా మనం అన్నోన్ వేరియబుల్స్ ని కనుక్కోవాలి. అన్నోన్ వేరియబుల్స్ కి ఎన్ని అప్రాక్సిమేషన్స్ అయినా చేయొచ్చు. అప్రాక్సిమేషన్స్ అంటే నియర్లీ వాల్యూ. సపోజ్ 1.2 ఉంది. 1.2 కి నియరెస్ట్ వాల్యూస్ ఆర్ లైక్ 1.23, 4 ఇలా ఒక అప్రాక్సిమేషన్ లో వచ్చి, ఇంకో అప్రాక్సిమేషన్ లో 1.46 ఇట్లా వస్తే ఇది నియర్ టు అప్రాక్సిమేషన్ కాబట్టి మనం ఇక్కడ మన ఆపరేషన్ అనేది స్టాప్ చేసేయాలి. అలా మనం కొన్ని అన్నోన్ వేరియబుల్స్ అనేది కనుక్కుందాం ప్రతి ఒక్క అప్రాక్సిమేషన్ లో. ఇక్కడ ఫస్ట్ చూసినట్లయితే అప్లై వాల్యూస్, ఫైండ్ x1 డాష్. x1 డాష్ ఎట్లా కనుక్కోవాలంటే, x2 ని, x3 ని 0 చేసేసి మనం ఈక్వేషన్ 4 లో పెట్టేస్తే మనకి x1 డాష్ వస్తుంది. అలానే x2 డాష్ ని కూడా మనం ఏంటంటే, x2 డాష్ కనుక్కునేటప్పుడు ఈ పైన ఏదైతే x1 డాష్ వచ్చిందో దాన్ని x1 లో పెట్టేసి x3 ని 0 చేసి ఈక్వేషన్ 5 లో పెట్టాలి. అలానే x3 డాష్ కనుక్కునేటప్పుడు మనకి ఇక్కడ ఆల్రెడీ x1 డాష్ ఇంకా x2 డాష్ వచ్చింటాయి కాబట్టి ఈ 2 వాల్యూస్ ని మనం x1, x2 ప్లేస్ లో పెట్టేసి ఈక్వేషన్ 6 లో పెట్టేస్తే మనకి x3 డాష్ అనేది వస్తుంది. అలా మనం x1 డాష్ ని, x2 డాష్ ని, x3 డాష్ ని కనుక్కోవాలి. దీని ద్వారా మనకి ఫస్ట్ అప్రాక్సిమేషన్ అనేది వస్తుంది. ఫస్ట్ అప్రాక్సిమేషన్ వచ్చిన తర్వాత మనం పక్కా సెకండ్ అప్రాక్సిమేషన్ చేయాలి కంపేర్ చేయడం కోసం వాల్యూస్ ని. 1, 2 అప్రాక్సిమేషన్స్ అయితే కంపల్సరీ అండి. బట్ ఇంకా మనకి అక్యురేట్ వాల్యూస్ రావాలంటే 3, 4 అలా అప్రాక్సిమేషన్స్ ఇంకా పెంచుకుంటూ వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడైతే ప్రస్తుతం మనకి x1 డాష్, x2 డాష్, x3 డాష్ 3 వాల్యూస్ ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు మనం సెకండ్ అప్రాక్సిమేషన్ చేసేటప్పుడు x1 సెకండ్ అప్రాక్సిమేషన్ కాబట్టి x1 టు ద పవర్ ఆఫ్ 2 చేస్తాం. అప్పుడు మనం x2 ప్లేస్ లో x2 టు ద పవర్ ఆఫ్ 1 మనకి ఏదైతే వచ్చిందో ఇక్కడ అది, తర్వాత x3 టు ద పవర్ ఆఫ్ 1 పైన వచ్చిన వాల్యూ అప్రాక్సిమేషన్ ఈక్వేషన్ 4 లో పెట్టేస్తే x1 టు ద పవర్ ఆఫ్ 2 అనే అప్రాక్సిమేషన్ మనకు వస్తుంది. అలానే 2 కి, ఈ 2 కి పెట్టేటప్పుడు పైన అప్రాక్సిమేషన్ లో ఇది x1 టు ద పవర్ ఆఫ్ 2 వచ్చింది కదా, దాన్ని x1 ప్లేస్ లో పెడతాం. x3 ప్లేస్ లో x3 టు ద పవర్ ఆఫ్ డాష్ అనేది పెట్టేస్తాం. ఇలా మనం పైనున్న వాల్యూస్ ని యూజ్ చేస్తూ, మనకు వచ్చిన వాల్యూస్ ని యూజ్ చేస్తూ ఇలా
x3 టు ద పవర్ ఆఫ్ 2ని, x2 టు ద పవర్ ఆఫ్ 2ని, x1 టు ద పవర్ ఆఫ్ 2ని కూడా కనుక్కుంటాం. అంటే ఓవరాల్‌గా ఫస్ట్ అప్రాక్సిమేషన్ కనుక్కున్నాం. తర్వాత సెకండ్ అప్రాక్సిమేషన్ కూడా కనుక్కుంటాం. సెకండ్ అప్రాక్సిమేషన్ కనుక్కున్న తర్వాత కూడా ఇంకా వాల్యూస్ మధ్యలో ఎక్కువ డిఫరెన్స్ వచ్చినట్లయితే మనం థర్డ్ అప్రాక్సిమేషన్ కూడా కనుక్కుంటాం. థర్డ్ అప్రాక్సిమేషన్ కనుక్కున్న తర్వాత అప్పుడు మనకి నియరెస్ట్ వాల్యూస్ కూడా మళ్ళీ కనపడకపోతే ఫోర్త్ అప్రాక్సిమేషన్ కనుక్కుంటాం. ఒకవేళ నియరెస్ట్ వాల్యూస్ కనిపించేసాయి, లైక్ చాలా నియర్ ఉన్నాయి. లైక్ 1.234 ఉంది. నెక్స్ట్ అప్రాక్సిమేషన్ వాల్యూ 1.236 ఉంది. ఇంత నియరెస్ట్ వాల్యూస్ వచ్చిన తర్వాత మన అప్రాక్సిమేషన్ అనేది మనం ఒక్క వాల్యూకి వచ్చినా సరే స్టాప్ చేసేస్తాం అన్నమాట. అక్కడితో అది మనకి లాస్ట్ వాల్యూస్. ఆ వాల్యూస్‌ని మనం ఎట్లా ఏసుకున్నామంటే, సిమిలర్‌లీ కంటిన్యూ దిస్ ప్రాసెస్ అంటిల్ వి గెట్ ద కరెస్పాండింగ్ అప్రాక్సిమేట్ వాల్యూస్ ఆర్ ఈక్వల్స్ టు ది 2 డెసిమల్ ప్లేసెస్. అంటే 2 డెసిమల్ ప్లేసెస్ మనం అబ్జర్వ్ చేసుకుంటే చాలన్నమాట. దెన్ x1 టు ద పవర్ ఆఫ్ n ఈస్ సిమిలర్ టు x1 టు ద పవర్ ఆఫ్ n+1, x2 టు ద పవర్ ఆఫ్ n ఈస్ సిమిలర్ టు x2 టు ద పవర్ ఆఫ్ n+1, x3 టు ద పవర్ ఆఫ్ n ఈస్ ఈక్వల్స్ టు x3 టు ద పవర్ ఆఫ్ n+1. అంటే మనకు ఫస్ట్ అప్రాక్సిమేషన్‌లో ఏదైతే వాల్యూస్ వచ్చాయో x1 టు ద పవర్ ఆఫ్ 1 అట్లా వచ్చాయి కదా! అవి x1 టు ద పవర్ ఆఫ్ 1+1 అంటే x1 టు ద పవర్ ఆఫ్ 2 అన్నమాట. అంటే సెకండ్ అప్రాక్సిమేషన్‌లో ఉన్న వాల్యూ ఫస్ట్ అప్రాక్సిమేషన్‌కి ఈక్వలే అయితది. ఆల్‌మోస్ట్ సిమిలర్ టు అనే సింబల్ యూజ్ చేసి మనం ఇలా కండిషన్స్ అనేవి రాద్దాం. దెన్ n+1 అప్రాక్సిమేషన్ వాల్యూస్ గివ్స్ x1, x2, x3 వాల్యూస్. అంటే మనకి ఈ n+1 అనే వాల్యూస్‌ని అప్రాక్సిమేషన్స్ కనుక్కుంటే మనకి x1, x2, x3 వాల్యూస్ అనేవి లాస్ట్ ఔట్‌కమ్ అనేవి వస్తాయి. ఓవరాల్‌గా మనం గాస్ సీడెల్ మెథడ్ యూజ్ చేయడం అంటే అప్రాక్సిమేట్‌గా వాల్యూస్‌ని కనుక్కోవడం. లైక్ దగ్గరకున్న వాల్యూస్ ఆ x, y, zకి ఇప్పుడు మనం గాస్ మెథడ్స్‌లో లాస్ట్ టైమ్ ఎలిమినేషన్ మెథడ్‌లో x, y, z వాల్యూస్ కనుక్కున్నాం కదా! అలానే ఇక్కడ x1, x2, x3 వాల్యూస్ కనుక్కుంటాం. ఏమంటే అప్రాక్సిమేట్ వాల్యూస్ కనుక్కుంటాం. లైక్ ఏ వాల్యూస్ దీనికి పర్ఫెక్ట్‌గా ఎలిజిబుల్ అయితాయి. 1, 2, 3 అనకుండా 1.23, 2.43, 3.12 ఇలా ప్రాపర్‌గా అప్రాక్సిమేట్ వాల్యూస్ 2 డెసిమల్ వరకు తీసుకొని చెప్పేదే మనకు గాస్ సీడెల్ మెథడ్. సో, నెక్స్ట్ వీడియోస్‌లో గాస్ సీడెల్ ఇటరేషన్ మెథడ్ మీద మనం ప్రాబ్లమ్స్ అనేవి చూద్దాం. అంతవరకు సీ మై ప్లేలిస్ట్ ఇన్ ద డిస్క్రిప్షన్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ.